ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు మామ, కేవలం కామెడీ పర్పస్. నవ్వుతూ ఎంజాయ్ అయ్యారు. పందిలాంజోడుకుడు అడుం పంది గురకబెట్టినట్టే పెడుతుండు. ఏమే అని గొంతుల కట్టెనకు గుద్దలకెళ్ళి వెళ్ళాలి. ఓ నీ గుద్దని కర్రగాడుదులు దెంగ, నువ్వు లేవురా లంజోడకు, నాకు తిక్క దెంగుతుంది. ఏమే పెళ్ళామా, ఆ కత్త అందుకో నన్ను నరికి దెంగు, నా ఆతమే సస్తమాయ్, కావాలంటే ఇంకొని అందాం. వీడు మనకేం ఉపయోగం లేడు. అబ్బా కొడుకునైతే ఎంత ముద్దుగా పిలుస్తుందిరా అయ్యా. అబ్బా ఏందమ్మా నిద్రపోతున్నా. గాడిది బయట వంగవాడి ఉచ్చవస్తున్నట్టు రావుపో. టైం ఎంత అవుతుంది బే? అబ్బా ఎంతో అంత అవుతుందిలే డాడీ, గుడ్డి దిగులినాడు గులగకు. నీ గుడ్లు వాళ్ళదే ఇంత మాటకు ఎదురు చెప్తే. సరే నేనేం మాట్లాడను, నువ్వు కూడా ఏం మాట్లాడకు, నేను పండుకుంటా, చలి పెడుతుంది. బిడ్డ నీకు గుద్ద పలిచిందిరా. నేను గుద్దని గద్దలు దెంగ సప్పుడు చేసలేడు చూడు. పండు పండు కొడుక నీ బతుక అంతే. అబ్బా ఏందే డాడీ పిచ్చల గోవర్ పట్టినట్టు పట్టినవు. ఇప్పుడు నేను లేచి ఏం బీకాలి చెప్పు, బయట చలి సావదెంగుతుంది. ఈ చలికి నా పిచ్చకాయలు అజిగడ్డలు కడితే ఓవర్ రెస్పాన్సిబిలిటీ. స్వెటర్ వేసుకొని పోరా బయటికి. ఇంకెక్కడ స్వెటర్లు, ఓయా మోసం, అమ్మ అడుక్కునేటోళ్ళకి దానం చేసింది స్వెటర్లు. ఇంకేంది సంతోషం, ఈ చలికి ఒటకాయలు విసుకొని చచ్చిపో అయితే. సరేగాని డాడీ ఒక స్వెటర్ కొని రాదు, ఉత్తిగేం కాదు, నీ పేరు చెప్పుకొని వేసుకుంటా. పైసలు మాత్రం నావే గారా దెంగేది. డాడీ నువ్వు స్వెటర్ ఇప్పించినావు అనుకో, గిఫ్ట్ బై డాడీ అని రాపిస్తా స్వెటర్ మీద. ఊరు మొత్తం ఇంటింటికి పోయి ప్రచారం చేస్తా, మా అయ్య స్వెటర్ ఇప్పించిందని. అప్పుడు ఊరు మొత్తం నిన్నే మెచ్చుకుంటుంది డాడీ. గట్లనే ఇంటింటికి పోయి రూపాయి అడుక్కొచ్చుకో, స్వెటర్ పైసలు వెళ్తాయి. ఇప్పుడు ఏమంటావు డాడీ, స్వెటర్ ఇప్పిస్తావా ఇప్పియవా? ఏమే మన ఇంట్లో తట్టు సంచులు ఉన్నాయా? ఉంటే ఈయన మొఖాన దెంగు, చేతికి 2 బొక్కలు తలకాయకో బొక్క పెట్టుకొని వేసుకుంటాడు. బెటర్ షాప్ కు పోయి పాలు దేపో. ఓ అమ్మా సలేమన్నా తక్కువ పెడుతుందానే, బయటికి పోతే గడ్డగట్టి వీక్తా అక్కడనే. పిష పిష ఏకు, పోయి పాలు దేపో. డాడీ నాకు దొడ్డి కోసమే ఆపుకొని మరి వండుకున్నా, ఈ చలికి భయపడి మళ్ళీ ముడ్డి గడ్డ కడుతుందేమో అని. గవన్నీ నాటకాలు దెంగకు, నువ్వు పోయి పాల ప్యాకెట్ దేపో. నీ అవ్వ గండం గుద్దని దెంగ, ఈ చలికి నేనే చవాలి పాలు దేనిక గిడ. భద్రం మూతులు ముక్కులు వలుగుతాయి. ఈ చలికాలం కదా నాన్న, వేసలే చూసుకోను బయటికి. A few moments later. ఇదేమిటమ్మా మాయా చలికాలం వచ్చిందా? ఓ పిల్ల నీకు చలి పెడతలేదా? నీకెందుకు రా గుద్దాకిలో సపడాగా దింగి. ఈ చలి పెడితే చెప్పు, చెద్దర్లు వేసుకున్నాం, వెచ్చ ఉంటది. చలికేమో ముగ్గేస్తున్నట్టు నువ్వుగా. భద్రం పిల్ల, చలికి సామాన్లు గడగడతాయి. నువ్వు వీడికెళ్ళి పోతావా, లేకుంటే పాత చెప్పు వాటి దింగమంటావా? అట్లనే కూల్ పిల్ల, ఎందుకంత కోపం? నీ కొంప గేట్ల నువ్వున్నావు, నా కొంప గేట్ల నేనున్నా. అవుగాని ఏమో ముగ్గేస్తున్నావు, చేతవాడి ముగ్గా. నీ కళ్ళలో మొడ్డ పెట్టుకున్నావా? పంది పిచ్చల పాడకు, 6 చుక్కల ముగ్గు ఇది. ఏడ్చినట్టే ఉంది నీ ముఖం లేక నీ ముగ్గు. A few moments later. అబ్బాబ్బాబ్బా ఏం సలంకులు ఈ చలి, ఒట్టలు అనుకుతున్నాయి. అరే భద్రం పిల్లగా ఒట్టకాలు వలుగుతాయి. చలికాలం కదా, వ్యాజ్లను రుద్దుకో. స్వెటర్ వేసుకోవద్దా బాబు చలికి? మా అయ్య దుబాయ్ నుంచి పట్టుకొచ్చిండి చెద్దరు. గుంపుల గోవింద 1000కి 3 చెద్దర్లు అంట దుబాయ్ లా. లంజోడుకంది చలి ఆపుతలేదు. అంకుల్ ఒక లపాకి పాల ప్యాకెట్. ఇంకా నాతుల పొట్టు, ఇంకేమొద్దు. చిన్నదా పెద్దదా? పాల ప్యాకెట్ పెద్దది, మళ్ళా ఓడొస్తాడు షాప్ కు. ఇంకేమైనా కావాలా? చాయ్ పత్తా, చక్కెర, బ్రెడ్ ప్యాకెట్, కురుకురేలు. అంకుల్ మీ పెళ్ళాం ఉందా వేడివేడిగా? ఉంది. సంచులు వేసుకురాపో. నాకేమొద్దురా అంటే ఇంకేం కావాలంటివి. నాకు ఈ చలికి ఇంకేం కావాలి చెప్పు. ఇక వాటు ఈ లపాకి పాల ప్యాకెట్ తీసుకొని దెంగే ఫస్ట్ ఇడికెళ్ళి. అంకుల్ రోజు మీకానే కొంటాం లపాకి పాల ప్యాకెట్లు, ఒక లపాకిని గిఫ్ట్ ఇవ్వచ్చుగా. అయినా మాకేమిస్తావులే, ఇప్పటికి ఎన్ని లపాకిల పాల డబ్బాలు కొన్నావో. వచ్చిందాన్ని నూకుతున్నాడు నువ్వు లోపడేసి. A few moments later. చలి బాగా పెడుతుంది మామ. టిల్లరై మంటలకెళ్ళి వేడి కట్ట తీశాను, గుద్దల నూకురా. పోరోడు వణుకుతుండు. గుద్దగా కాలుతుందిరా గుద్దగా. వెచ్చగా ఉంటదిరా బిట్టు, వణుకురు రోగం పోతుంది.
మీకు పెడతలేదారా చలి? బిట్టారే ఆంటీ 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 కనబడ్డది మామ పొద్దుగాల. అబ్బారా లడ్డు నీ సుల్లి మీద మచ్చున్నట్టుందిరా. దాని కుత్తని గుట్టెనుక గురువా దెంగ ఏడ చూసినావరా? అది ఎప్పుడు నీ కంటనే వాడుతుంది. అది నా కంట్లో వాడితే మాత్రం గెలుపుతామావా నేనైతే. మేమేమన్నా చేతుల్లో నాతులు బిక్తామారా? మేము కూడా గెలుపుతాం. దాని మొగునికి ఈ ముచ్చట తెలిసింది అనుకో, లంజోడుకు ఆ ముగ్గురిని దూలానికి కురుదెంగుతాడు. లంజోడు కంది గెలికినప్పుడు గారా. వద్దురా నాయన ఆయన కంట్లో పడితే పిచ్చాలు విసుకుతాడు. మనం ఏమన్నా చేతికి గాజులు వేసుకొని కూర్చున్నామారా? వాడు విసికినప్పుడు మనం కూడా వాని పిచ్చాలు విసుకుదాం. ఏడికైతే ఆడికైంది. అయితే ఆతుకూరు లేకుండా బోతుకూరు. మీ సోపర్ల జాతి దెంగా మీరు గెలికి నన్ను నూకుతారు. నాకు తెలియదారా ఈ ముచ్చట. ఓ నీ గుద్ద గట్లెందుకు అనుకుంటాం మావా? బరుకుతా దాన్ని ముగ్గురం బరుకుదాం. దొరికితే ముగ్గురం దొరుకుదాం. ఏ చెల్దెంగి నేను రాను రాబాయ్, మీరేమన్నా చేసుకోరి. నువ్వు గీ లంజా కథలు దెంగకు. నువ్వు ఉన్నా లేకున్నా నిన్ను మాత్రం నూకుతాం. గండం పిల్ల ముండవయ్యా, మీరెక్కడ దొరికిర్రా నాకు? అరే నాకు మస్తు బాధ అనిపిస్తుందిరా. ఎందుకు రాటిల్లు? నీ పిల్ల వంతో నన్ను లేచిపోయిందా? నీ అబ్బా అందుకు కాదు మామ బాధ అనిపించేది. చలి సావా దెంగుతుంది. లొకేషన్ కూడా బాగుంది. చల్లగా చిల్డు బీర్లు తెచ్చుకొని తాగితే బాగుండు. తేపో మామ తాగుదాం చల్ల బీర్లు. పైసలు మామ. నా తన పైసలు లేవు, పిచ్చకాయలు లేవు. వైన్ షాప్ ఉన్న దగ్గర ఉంగబడి 3 బీర్లు తేపో మామ. A few moments later. హలో లేచినావానే బేబీ? నీ కళ్ళని కాకులు పడవా? లేదు బేబీ వండుకున్నా. నాకు తెలిసే నీ కొంపందంగా నువ్వు వంతోనే వండుకుంటావని ఓడాలంజోడికి చెప్పు అని గుద్దవాలా దెంగతా. ఓ మనపు గుద్దోడా చెద్దర్లో వన్నారా గుద్దోలా చలి పెడుతుందని. ఓ నీ గుద్ద పిల్లిలక వండుకున్నావు ఆ శబ్దాల్లో ముద్దుగా. సంసార సాయక లచ్చ బుచ్చకన్నాడు సోద్దెంగకు మ్యాటర్ ఏందో చెప్పు. మాట్లాడరా ఎర్రిపోక. చల్ల చలి పెడుతుంది, చేతులు అనుకుతున్నాయి. హలో బేబీ, నీతో మాట్లాడుతుంటే నాకు చలి పెడతలేదు. ఊర్లో పెద్దోళ్ళు అంటారుగా మనసు నింతే చలి కూడా గుద్దవాలుగా వేడైతుందని. నీతో మాట్లాడుతుంటే నా ఉట్టకాయలు వేడైతున్నాయి. పెద్దోనైనా బేబీ అడవిలో ఉరుకులాట దెంగితే వంగిపెత్తు. మీ ఇంట్లో లేరా? ఫోన్ కట్టి మాట్లాడుతున్నావు. ఎందుకు లేరు బేబీ? మా ఇంట్లో ఇంట్లో నేను బయట ఉన్నా. చలి పెడతలేదా మళ్ళా? పిచ్చలైడ్ బేబీ చలి గుద్దల చుల్లి. నీ అవ్వ నీతో మాట్లాడుతుంటే ఈ చలి కూడా దగ్గరకు వస్తలేదు బేబీ. ఏంద్రో ఇలా గుద్దోలుగా రొమాంటిక్ గా మాట్లాడుతున్నావు. ఈ చలిలో నీ సామాన్లు చూడాలని ఉంది బేబీ. ఏ నీ అవ్వ కళ్ళు కామంతో కరిగిపోతున్నాయి. ఒక్కసారి కలుసుకుందాం రావే, మనసు విప్పి మాట్లాడుకుందాం. మాటలు తెంగకు గుద్ద మూసుకొని మ్యాటర్ ఏందో ఫోన్ లో చెప్పి తెంగు. నీ అవ్వ గండం పెళ్ళం ఉండవయ్యా, నీతో మాట్లాడాలి. చలిలో నీ గుద్దల ఉంది. ఏ కాదు. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని కామెంట్ వేసుకోండి. ఇంకా గుద్దవాళ్ళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తోటి గుద్దవాళ్ళని ఒప్పిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.